వెళ్ళి చూడరా. వదినా పేషెంట్కి నువ్వేమవుతావు? తమ్ముడి పాత రిపోర్ట్స్ ఉన్నాయా? అదే లాస్ట్ టైం అటాక్ వచ్చినప్పుడు తీసిన ఈసీజీ, ఎకోగ్రామ్, యాంజియోగ్రామ్ చేశారా? డాక్టర్ ఇంతవరకు తలనొప్పి ఫీవరే గానీ ఇప్పుడేం భయం లేదుగా సార్. హీఈస్ ఇన్ సీరియస్ కండిషన్. ఇది సెకండ్ అటాక్. రిపోర్ట్ చెప్తున్నా. మీకెవరికి తెలియదు అంటున్నారు? ఈవిడెవరు? నా కోడలు. లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డు. అన్నయ్యకి ఒక్కసారి అన్నయ్యకి ఏం కాదు నాన్న. వాడిని ఒక్కసారి చూస్తాను. రాదు నాన్న, మీరు భయపడకండి. ఎక్స్క్యూజ్ మీ, వెంటనే వెళ్ళి స్క్రిప్ట్ కేసిన ఇంజెక్షన్ తండి. వెరీ అర్జెంట్. సార్ త్వరగా వెళ్ళి తీసుకురా. ఒక ఇంజెక్షన్ వేళ 3,741 రూపాయలు సార్. 3,000? నాన్న మీరు దిగులు పడకండి, నేను తీసుకొస్తాను నాన్న. అమ్మా శ్రీధర్, అన్నయ్య ఎక్కడ? మ్యాథ్యూ బయట ఎలా ఉన్నాడు? ఐసీయూలో ఉన్నాడు. నాకు ఫోన్ చేయొచ్చు కదా. చేతులు ఏంటది? ఇంజెక్షన్ చెప్టోకైనస్. వెంటనే చేయాలి కదరా. చేశారా? ఏంటి ఆలోచిస్తున్నావు? అంతా తీసుకో, వెళ్ళు. ముందు వెళ్ళి తీసుకురా, త్వరగా వెళ్ళు. ఏమండి? శాంత, హాస్పిటల్ బిల్ ఎంతైంది? దాన్ని ఎలా అడ్జస్ట్ చేశారు? నాకు ఆ విషయం వదిలేండి, ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి. ఎంతైంది నాకు తెలియాలి కదా. ఆఫీస్కు ఫోన్ చేసి వస్తాను. నువ్వు ఉండు. ఎక్కడికి రా బయలుదేరావు? అది కాదు నాన్న, ఈరోజు సండే. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకొని రేపు డ్యూటీలో జాయిన్ అవుతాను. ఆఫీస్కు ఫోన్ చేసి వస్తాను. ఏంట్రా నువ్వు అనేది? ఆఫీస్కి వెళ్తావా? ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తావురా? డాక్టర్ ఏం చెప్పారు? బాగా రెస్ట్ కావాలి, ఎక్కువ దూరం నడవకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదని అయ్యో ఎన్నో కండిషన్స్ పెట్టారు కదరా. అయ్యో నాన్న, హాస్పిటల్ కంటూ వెళ్తే ఏదో ఒకటి చెప్పి భయపడతారు డాక్టర్ గారు. డాక్టర్ భయపెట్టట్లేదన్నయ్య, నువ్వే మమ్మల్ని అందరినీ భయపెడుతున్నావు. శివ, చూసావా? అది చూసిందే చెప్తుంది. అదే నిజంరా. లేదు నాన్న, ఐఎమ్ ఆల్ రైట్. పోయిన వారం ఇదే టైంలో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? హాస్పిటల్లో అద్దం నుంచి నేను చూశాను. ఎలాంటి చలనం లేకుండా పడుకోనున్నావు. నాకెంత భయం వేసిందో తెలుసా? నన్ను చెప్పు నాన్న, ప్లీజ్ అన్నయ్య, మాట విన్నానయ్య. నువ్వు బాగుండాలిరా. నీకు చేతులెత్తి మొక్కుతాను. ఏం నాకు 67 సంవత్సరాలు రా నాన్న. నీ చేత్తో నాకు తలకొరివి పెట్టించుకోవాలనుకుంటున్నాను. నా చేత్తో నీకు తలకొరివి పెట్టే పరిస్థితి రా నీకు. దయచేసి అలా మాట్లాడకండి. మాట వినకుండా నేను పోతానంటే ఏమిటి అర్థం? ఆఫీస్కి ఇక పోతానన్నాను. పోతానంటే పైకి పోతానని కాదుగా, ఆఫీస్కి పోతాను. నేను పోతాను రా ఆఫీస్కి. నేను ఏమైనా కొత్తగా అప్లికేషన్ పెట్టాలా? 4 ఆఫీసుల్లో లెక్కలు రాస్తాను. అవసరమైతే నైట్ వాచ్మెన్ గా పనిచేస్తాను. వాచ్మెన్? ఎన్నో పనులు ఉన్నాయిరా. ఏదో ఒకటి సంపాదిస్తారా? నువ్వు అందరికీ కావాలరా. నేను చెప్పేది విను, నా మాట విను. నాన్న నాకేం కావాలంటే చదువు మానసా అన్నయ్య. మన ఇంటి పైన ఖాళీగానే ఉంది కదా, 10 మంది కుర్రాళ్ళకి చదువు చెప్పన్నా నేను సంపాదిస్తాను. నువ్వు ట్యూషన్ చెప్తూ సంపాదిస్తే మేమంతా కూర్చొని తినాలా? శాంత చెప్పు, వీళ్ళంతా ఎందుకు మాట్లాడుతున్నా? నేను ఆఫీస్కి వెళ్ళాలి. వీళ్ళంతా ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అంటున్నారు.
నాకేం చేయాలో తెలియడం లేదు. నాకు తెలిసిందల్లా ఈ కుటుంబం మీరును. నాకు మీరు కావాలండి. అవునా? మీరు కావాలి. ఏంటి శాంత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా? నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాకేం కావాలి? జీతం ఒకటి అది ఇది కలుపుకుంటే మా కుటుంబాన్ని ఎలాగో నెట్టుకొచ్చేయచ్చు. 1వ తారీఖు రాగానే టక్కని జీతం ఇచ్చేస్తారు. కాకపోతే ఒకటి, ముందంతా 24 గంటలు మ్యూజిక్ గురించి ఆలోచించేవాడిని.